నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. క్యాన్సర్ ఈ వ్యాధి వల్ల ప్రపంచంలో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అధిక మరణాలు సంభవించే వ్యాధుల్లో రెండవ వ్యాధిగా క్యాన్సర్ ఉంది. మనం ఇప్పుడు ఎన్నో రకాల క్యాన్సర్స్ని చూస్తున్నాం. మగవాళ్ళలో కానివ్వండి, ఆడవాళ్ళలో కానివ్వండి, ఎన్నో రకాల క్యాన్సర్స్ కారకమవుతుంది. అయితే ఈ క్యాన్సర్కి సంబంధించిన సందేహాలని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ చవాన్, చవాన్ హాస్పిటల్, బాలాపూర్ నుంచి. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారిని అడిగి ఈ క్యాన్సర్కి సంబంధించిన సందేహాలని మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు క్యాన్సర్ అనేది ప్రపంచంలో ఎంతోమంది క్యాన్సర్ వల్ల సఫర్ అవుతున్నారు. చాలా వరకు ట్రీట్మెంట్ వచ్చేసి దీనికి చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంకొకటి, చాలా వరకు ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా మేము చనిపోతామన్న భావనలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఎన్నో రకాల క్యాన్సర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటారు? ట్రూ, మీరు చెప్పింది చాలా కరెక్ట్. క్యాన్సర్ ఒకవేళ వస్తే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20-30 years క్రితం డెత్ సెంటెన్స్ అని ఒకటి అనుకునేవాళ్ళు చాలామంది. అండ్ దాంతోపాటు దాని ట్రీట్మెంట్కి లక్షలు ఖర్చు చేసిన తర్వాత కూడా దాని రిజల్ట్ లేకుండా కంప్లీట్గా ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ కూడా మొత్తం క్రిపల్ అయిపోతుండే అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ ద క్యాన్సర్ దెన్ ట్రీటింగ్ ద క్యాన్సర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేస్తే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. 100% ప్రివెన్షన్ చేయలేకపోయినా కూడా ఒక 40% ఆఫ్ ద క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ జస్ట్ బై చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద లైఫ్. సో దీంట్లో అతి ముఖ్యమైనది మన డైట్. అపార్ట్ ఫ్రమ్ ద డైట్, లైక్ there are many factors క్యాన్సర్ ఇప్పుడు నంబర్ ఇన్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి. లైక్ ఇంక్రీజింగ్ ఏజ్. ఇంతకుముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ ఉంటుండే, ఎస్పెషల్లీ మన కంట్రీలో లెస్ దెన్ 50 years ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 60 to 65 years అయిపోయింది. సో ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ అదొకటి. అండ్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ చాలా, దీనివల్ల ఎక్కువ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్, మనం ఊపిరి తీసుకునే గాలి నుండి, మనం తాగే నీళ్ళ నుండి, మనం తినే డైట్, ఎవ్రీథింగ్ కంటైన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. సో మీరు 100% దాన్ని అవాయిడ్ చేయలేరు. బట్ మనకు తెలిసినంత వరకైనా మనము దాన్ని కంట్రోల్లో చేసుకుంటే అట్లీస్ట్ మనం 30 to 40% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీంట్లో అతి ముఖ్యమైనది మన డైట్ ఒకటి. అందుకే నేను ఈరోజు డైట్ గురించి కొంచెం మీకు ముఖ్యమైన విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు డైట్ విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు నవడేస్ జనాలందరూ ప్రాసెస్డ్ ఫుడ్కి లేదా బయట నుండి హోటల్స్ నుంచి ఆర్డర్స్ చేసుకుంటారు. ఇది చాలా ఎక్కువ అయిపోయింది. జంక్ ఫుడ్ కానివ్వండి, లేదా రెస్టారెంట్స్లో కానివ్వండి, అలా అక్కడ రెస్టారెంట్స్కి వచ్చేసరికి లేదా వేరే హోటల్స్ అట్లాంటి వాటిలో రీయూస్డ్ ఆయిల్ అలాంటివి ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఫుడ్ ఫ్రెష్గా ఉండడానికి సమ్ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, సమ్ కెమికల్స్ అవి వాటి వల్ల క్యాన్సర్ వచ్చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయంటారు. అది ఎంతవరకు నిజం? మీరు చెప్పింది చాలా మాటికి నిజం. మనకేంటంటే యాజ్ ఎ హ్యూమన్ టెండెన్సీ, మనకు ఇంట్లో చేసింది ఎప్పుడు మనకు నచ్చదు. మనకు సెలబ్రేషన్స్ అంటే బయట ఉండి తెప్పియాలి, తినాలి. బయట దొరికే ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ జంక్ ఫుడ్. మనకు అదే, చాలామందికి అదే నచ్చుతుంది. జంక్ ఫుడ్ అంటే ఏదైనా పిజ్జాస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, పాస్తాస్ కానివ్వండి, ఇవన్నీ దట్ కంటైన్స్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్, కోక్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏదైనా ఇది అన్ని ఇట్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. ఈ క్యాలరీయే వన్ ఆఫ్ ద రీజన్ టు ఇంక్రీజ్ ద ఫ్రీ రాడికల్స్ ఇన్ అవర్ బాడీ అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్లో జెనెటిక్ మ్యూటేషన్స్ అనేది జరుగుతాయి. ఆ చిన్నమాటికి మ్యూటేషన్స్ అనేది మన బాడీ ప్రొటెక్టివ్ మెకానిజంతో రికవర్ అయిపోతాయి. కానీ మాటికి ఆ మ్యూటేషన్స్ అవుతున్నాయి, జెనెటిక్ మెటీరియల్ డ్యామేజ్ అవుతుంటుందంటే ఆ కెపాసిటీ అనేది వీ విల్ లూజ్ దట్ కెపాసిటీ. అండ్ ఫైనల్లీ క్యాన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు, నోట్లో రావచ్చు, లంగ్స్లో రావచ్చు, స్టమక్లో రావచ్చు, చిన్న పేగులో రావచ్చు, పెద్ద పేగులో రావచ్చు, లివర్లో రావచ్చు. Recurrent damage due to this release of free radicals due to refined sugars and carbohydrates is one of the, in fact, one of the main reason for the cancer.
సార్ ఇప్పుడు మీరు అన్నారు రిఫైన్డ్ షుగర్ అనివ్వండి లేదా రిఫైన్డ్ ఆయిల్స్ కానివ్వండి, ఇట్లా ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా సమ్ కెమికల్స్తో అంతో సమ్ కెమికల్స్ కానివ్వండి అట్లాంటి ప్రిజర్వేటివ్స్ అట్లాంటివి యాడ్ చేయకుండా మనకి న్యాచురల్ ఫుడ్ అనేది దొరకడం అయితే కష్టం. దానివల్ల ఇట్లాంటివి మనం తీసుకోవడం నవేడేస్ లైఫ్ స్టైల్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అయినా రిఫైన్డ్ షుగరే వాడతాం, బెల్లం అలాంటివి వాడడం చాలా తక్కువ. ఇంకొకటి కాదు, ఇట్లా మనం ఇలాంటివి తీసుకున్నప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలి మనకి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన యాటిట్యూడ్ని చేంజ్ చేయాలి ఫస్ట్. మనం అది చెప్తారు కదా, ఘర్కి మురికి దాల్ బరాబర్. మనం ఇంట్లో ఏం చేసినా మనకు నచ్చదు. మన ఈ యాటిట్యూడ్ని మనం చేంజ్ చేయాలి. మన ఇంట్లో ఏది మన పేరెంట్స్ మన ఫ్యామిలీ ఎప్పుడూ మనకు హెల్తీ డైటే తయారు చేస్తారు. ఫ్రెష్ ఎప్పుడు చేసి అప్పుడు తినేసేయాలి. మార్నింగ్ మిగిలింది ఈవినింగ్ తినడం కానీ నెక్స్ట్ డే తినడం కానీ, ఏదైనా తీసుకొచ్చింది అంటే ఓవర్ కుక్డ్ ఈ ఫ్రైస్ కొంచెం తగ్గించాలి లైఫ్ స్టైల్లో. అండ్ ప్రిజర్వేటివ్స్ మన ఇంట్లో జరగవు ఇవి, బికాస్ వీ డూ అండ్ వీ ఈట్ ఇట్ ఆన్ ద సేమ్ డే మన ఇంట్లో. కానీ బయట అలా ఉండదు. దే వాంట్ food to be kept for prolonged period of time. They want to reuse the things which are used in making food. So మనం ఇది అర్థం చేసుకోవాలి, మన యాటిట్యూడ్ని చేంజ్ చేయాలి టువర్డ్స్ ద ఫుడ్ అన్నమాట. అండ్ మనము ఇట్ ఈస్ నాట్ లైక్ మనం జంక్ ఫుడ్ తీసుకుంటేనే మనం బతకచ్చు. దెర్ ఆర్ మెనీ హెల్తీ డైట్స్. చాలామంది ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళే బతుకుతున్నారని ఏం లేదు కదా, చాలామంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు. దే డూ ఎంజాయ్ దర్ లైఫ్ స్టైల్ అండ్ దే హ్యావ్ మచ్ మోర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దెన్ పీపుల్ హూ హ్యావ్ డైట్ విత్ మోర్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్స్ అండ్ ఆల్ దట్. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా మాటికి ప్రాబ్లమేటిక్ అయిపోయింది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటంటే ద థింగ్స్ మనకు అట్రాక్ట్ చేసే థింగ్స్ అనమాట. ఈ కలరింగ్ ఏజెంట్, ఫ్లేవరింగ్ ఏజెంట్, ఇంకా ఎక్సెసివ్ సాల్ట్ యాడింగ్ అనేది, ఇవన్నీ ప్రాసెస్డ్ మీట్ అనమాట. ఈ మీట్ కానీ రెడ్ మీట్ స్పెసిఫిక్గా. రెడ్ మీట్ అంటే ద మీట్ విచ్ వి గెట్ ఫ్రమ్ ద షీప్ ఆర్ బీఫ్ ఆర్ దట్ థింగ్. there is separate thing like meat which we get from fish and sometimes from chicken is less harmful compared to meat we eat from get from sheep or any other big animals. So ee red meat anedi kuda కొంచెం కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దాంతోపాటు మనము ఎక్సెసివ్ కుకింగ్ ఆఫ్ ఫుడ్ ఈ మధ్య అందరికీ ఏంటంటే ఎక్సెసివ్ ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫుడ్ అనేది చాలామందికి ఇష్టపడతాం. ఎస్. అండ్ దాంతోపాటు ఈ మధ్య బార్బిక్యూస్ అనే దానికి అలవాటు పడిపోతున్నాం. అండ్ గ్రిల్స్, చికెన్ గ్రిల్స్, మటన్ గ్రిల్స్, ఇవి అన్నీ వీ గెట్ ఫ్లేవర్ బై ఎక్సెసివ్ కుకింగ్ ఆఫ్ దట్ ఫుడ్ అన్నమాట. సో it produces some harmful chemicals like heterocyclic amines. ఇవి వన్ ఆఫ్ ద కార్సినోజెనిక్ ఏజెంట్ అనమాట. ఈ ఎక్సెసివ్ కుకింగ్ వల్ల వచ్చేది. ఓవర్ కుక్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద వే ఆఫ్ ఈటింగ్? మనం రా ఫుడ్ తినాలా, మరి రా ఫ్లెష్ తినాలా? అలా ఏం కాదు. ద బెస్ట్ వే ఆఫ్ కుకింగ్ ఈజ్ బాయిలింగ్ ఆర్ స్టీమింగ్. ఇది బెస్ట్ వే ఆఫ్ కుకింగ్ ద ఫుడ్ అనమాట. This is less harmful for your health also. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు రెడ్ మీట్ కంటే మనకి వైట్ మీట్, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇది హెల్త్కి గుడ్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ చికెన్ తీసుకున్నా కూడా వాటికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి అలా చికెన్ మంచిది కాదు అంటున్నారు. ఎగ్స్ తినాలన్నా కొందరు భయపడిపోతున్నారు. అలా వాటి వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? That's what I told you. మన చేతుల్లో అన్నీ లేవు, బట్ మన చేతుల్లో ఉన్నంత వరకు మనము ఎంత వీలైతే అంతవరకు మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో ఈ మధ్య చాలామంది ఫార్మింగ్, ఈవెన్ చికెన్ ఫార్మింగ్ అవి చేస్తున్నారు. సో
విత్ అంటే దాని ఫీడింగ్ కూడా ఏంటంటే చాలా పర్టికులర్గా ఆ హెన్స్కి ఇచ్చే ఫీడ్ కూడా ఏం కెమికల్స్ లేకుండా అలాంటి ఫీడ్ అలాంటి ఇస్తున్నారు. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ బ్రాండ్, అదర్వైజ్ వాళ్ళకి బ్రాండింగ్ చేసినట్టు ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు స్టడీ దట్ which brand of chicken we are getting and which is how they are processing. We have to personally go to their feeding factories and we have to see and we have to select the fish or chicken which is not exposed to any hormones or chemicals or any injections. ఓకే సార్. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మనం తీసుకునే ఇంట్లో తీసుకున్న ఫుడ్ కూడా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి మ్యాక్సిమం ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి ప్రిఫర్ చేస్తారు. బాక్సెస్లో వేడి ఫుడ్ అలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేయడం వల్ల, లేదంటే ఎక్కువసేపు ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ ఉండడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు. అబ్సల్యూట్లీ రైట్, మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఫోకస్ చేశారు. ఇది ఏంటంటే వెన్ వీ కీప్ హీటెడ్ ఫుడ్ ఇన్ ఎనీ ప్లాస్టిక్, లైక్ కొన్ని చోట్ల నేను చూస్తా వాళ్ళు టీ సర్వ్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లో టీ తీసుకొస్తారు. అది చాలా హార్మ్ఫుల్. వేడి వల్ల ఆ ప్లాస్టిక్ నుండి కొన్ని హార్మ్ఫుల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ రిలీజ్ అవుతాయి ఆ ఫుడ్ మెటీరియల్లో. వి డోంట్ టేస్ట్ ఇట్, మనకు ఫీల్ కూడా కాదు. బట్ ఒక రోజు 2 రోజులు అలా చేస్తే మీకు ఏం హార్మ్ఫుల్ ఉండదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 5 years 10 years 15 years, మనం గ్రాడ్యువల్గా మనకు తెలియకుండా మనం ఆ హార్మ్ఫుల్ కెమికల్స్కి మనం ఎక్స్పోజ్ అవుతాం. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏదో ఒక సడన్ సర్ప్రైజ్ మనకు బయటపడుతుంది. సో వీ హ్యావ్ టు అవాయిడ్ హాట్ ఫుడ్ ఇన్ ఎనీ ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ ఎనీ ప్లాస్టిక్ బేస్డ్ యుటెన్సిల్స్. సార్, ఇప్పుడు మనం తీసుకునే డైట్లో పర్టికులర్లీ ఈ ఫుడ్ తీసుకుంటే మనకి క్యాన్సర్ వస్తుంది, లేదా పర్టికులర్లీ ఈ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అలా ఏమైనా ఫుడ్స్ ఉన్నాయి? ఒక్క డైట్ వల్ల, ఒక్క ఐటమ్ వల్ల మనకు ఎప్పుడు క్యాన్సర్ రాదు. అట్ ద సేమ్ టైం ఒకటే ఐటమ్ వల్ల మనకు క్యాన్సర్ వస్తుందని ఎక్కడ లేదు. ఇట్స్ ఓవరాల్, అందుకే మనం ఏం చేస్తామంటే హాలిస్టిక్ అప్రోచ్ అంటాం. ఓన్లీ వన్ సింగిల్ అప్రోచ్ కాదు. మీరు ఓన్లీ ఇదే తినండి, మీకు లైఫ్లో ఎప్పుడు క్యాన్సర్ రాదు. మీరు ఓన్లీ క్యారెట్స్ తినండి, మీకు లైఫ్లో క్యాన్సర్ రాదని కొందరు చెప్తారు. ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్, ఒక కిడ్నీ క్యాన్సర్ పేషెంట్, కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఎక్సెసివ్ క్యారెట్ జ్యూస్ తాగి ఆ క్యారెట్లో ఉండే ఒక కెమికల్ బీటా కెరోటిన్ హైపర్ కెరోటినిమియాలో వెళ్ళిపోయారు. సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్. సో వీ షుడ్ హ్యావ్ హోలిస్టిక్ అప్రోచ్లో అంటే మన డైట్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైక్ వెజిటబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటుంది. అబ్సల్యూట్లీ రైట్. వెజిటబుల్స్, ఫ్రూట్స్, the oil which we use also, it's most important, and the spices, the pulses, all are important. మన డైట్లో ఇది ఒక్కటే మన డైట్లో ఉంటే మనకు ప్రొటెక్షన్ అనేది లేదు. వెజిటబుల్స్లో వెన్ వి కమ్ టు వెజిటబుల్స్ కొన్ని లైక్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ విచ్ ఇంక్లూడ్స్ క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్. దీంట్లో ఒక ఏజెంట్ ఉంటుంది సల్ఫరెన్స్ అని. ఓకే, దానికి కూడా యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఇలా దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ మెనీ వెజిటబుల్స్ విచ్ వీ ఈవెన్ డోంట్ నో టిల్ నౌ, బట్ అది మనకు ప్రొటెక్టివ్ ఏజెంట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ టొమాటోస్ అండ్ కెరోటిన్స్, ఇది మనం నార్మల్ బ్యాలెన్స్ డైట్లో ఉన్నంత వరకు దే ఆర్ వెరీ గుడ్. దే హ్యావ్ షోన్ టు ప్రొటెక్ట్ అగైన్స్ ప్రాస్టేట్ అండ్ స్టమక్ క్యాన్సర్. ఓకే, వెన్ యూ కమ్ టు ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటోకెమికల్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు ఒక సిట్రస్ ఫ్రూట్ తీసుకుంటే ఆల్మోస్ట్ స్టడీస్ హ్యావ్ షోన్ 28% రిడక్షన్ ఇన్ స్టమక్ క్యాన్సర్ రిస్క్ అనేది తొలగిపోతుంది. 28% రిస్క్ అనేది స్టమక్ క్యాన్సర్ తొలగిపోతుంది. స్టడీస్ హ్యావ్ షోన్ దట్. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు ఒక ఆరెంజ్ కానీ, బత్తాయి కానీ ఏమైనా తీసుకుంటే కానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకుంటే, ఓకే. దెన్ మన డైట్లో కూడా ఈవెన్ స్పైసెస్ లైక్ సినమన్, వీ కాల్ ఇట్ యాజ్ దాల్చిన్, దాంట్లో కూడా చాలా మంచి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉన్న కెమికల్స్ అండ్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్లాక్స్ సీడ్ ఈ మధ్య చాలా మనం మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్ ఆల్సో హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ అన్నమాట.
స్టడీస్ హ్యావ్ షోన్ లైక్ ఒక 30 grams ఆఫ్ ఫ్లాస్ సీడ్ ఆర్ అట్లీస్ట్ 4 spoons ఆఫ్ ఫ్లాస్ సీడ్ పౌడర్ మనం తీసుకుంటే మనకు ఈవెన్ కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్ హ్యావ్ షోన్ దట్. అండ్ ఈవెన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ ప్రోగ్రెషన్ అనేది కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ఫ్లాస్ సీడ్. బట్ యూ డోంట్ థింక్ దట్ నేను మిగతావి ఇంకా మర్చిపోతాను, ఓన్లీ డైలీ నేను ఫ్లాస్ సీడ్స్ ఇన్ని తినేస్తాను. సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈస్ అగైన్ పాయిజన్. సార్ ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాం నవేడేస్ కొంచెం ఏజ్ వచ్చింది, ఒక 40-50 ఏజ్కి వచ్చారు అంటే కామన్గా డయాబెటీస్ కానివ్వండి లేదా బీపీ ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి జనాల్లో. అయితే అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా? కొన్ని స్టడీస్ హ్యావ్ షోన్ లైక్ డయాబెటిక్ పీపుల్ హ్యావ్ 22% increased risk of colorectal cancer. We think that because diabetic people increase sugar levels and insulin receptor activity తగ్గిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్ డివిజన్స్ అనమాట. సో డైరెక్ట్గా ఈ కోమార్బిడిటీస్ దట్ ఇంక్లూడ్స్ hypertension, diabetes, they are not directly related to cancer, but almost like most of the cancer occurs in age group of more than 50 years. And ఈ మధ్య మనకు 50 years తర్వాత నాన్ డయాబెటిక్ నాన్ హైపర్టెన్సివ్ పర్సన్ మనకు దొరకడం అనేది చాలా రేర్. సో దే విల్ హ్యావ్ దట్ కోమార్బిడిటీస్. బట్ వెన్ వీ కమ్ టు ట్రీట్మెంట్ పీపుల్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది, దీన్ని మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మరి నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, దీనివల్ల నాకేం ప్రాబ్లం ఏం రాదా అంటే ప్రాబ్లం పెద్దగా ఏం ఉండదు. బట్ యువర్ మెయిన్ థింగ్ ఈజ్ పెద్ద విలన్ ఈజ్ క్యాన్సర్. సో మనం ఫస్ట్ ఆ పెద్ద విలన్ని చంపేయాలి, దాని తర్వాత మిగతా చిన్న దానికి మనం కంట్రోల్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ జనరల్గా మొడాలిటీస్ అనేది 4 మొడాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ సర్జరీ, సెకండ్ థింగ్ కీమోథెరపీ, థర్డ్ రేడియేషన్, ఫోర్త్ ఇంకా టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీ అనేవి వస్తాయి అన్నమాట. సో అందరికీ ఈ 4 మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరగదు. కొందరిలో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, డిపెండింగ్ అపాన్ ద సైట్ ఆఫ్ ద క్యాన్సర్, కొందరిలో ఒకటే మొడాలిటీతో క్యూర్ మనం చేయొచ్చు, కొందరిలో మోర్ దెన్ 1 మొడాలిటీ డిపెండింగ్ అపాన్ ద స్టేజెస్, మోర్ దెన్ 1 మొడాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళలో క్యాన్సర్ ఉన్న సీరియస్నెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ సీరియస్నెస్ అనేది మనము స్టేజింగ్తో మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం. స్టేజ్ 1 అంటే చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అనమాట. యాజ్ ద స్టేజ్ ఇంక్రీజెస్ టోటల్ 4 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్ ఇస్ ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ చాలామంది అనుకుంటారు స్టేజ్ 4 వచ్చేసింది అయిపోయింది ఇంకా డెత్ సెంటెన్సీ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఫోర్త్ స్టేజ్ అంటే రేపు మీరు చనిపోతారు. ఫోర్త్ స్టేజ్ అంటే క్యాన్సర్ బాడీలో వ్యాపించింది, బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ యూ కెన్ లివ్. పీపుల్ సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ పీపుల్ ఇన్ స్టేజ్ 4 live for years. Okay, stage 4 doesn't mean a death sentence, but some few cancers stage 4 కొన్ని మంత్స్లో దే హ్యావ్ సమ్ లైఫ్ అనమాట ఇన్ స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్. సార్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ కానివ్వండి లేదా రేడియేషన్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయంటారు పేషెంట్స్లో, వాటి గురించి చెప్తారా? ఎస్, కీమోథెరపీ అనేది ఏంటంటే డివైడింగ్ సెల్స్ని ఆపేది మెడిసిన్. సో మన బాడీలో ఫాస్ట్గా డివైడింగ్ సెల్స్ ఏమేమి ఉంటాయంటే ఇంటెస్టైన్ లోపల లైనింగ్ సెల్స్ చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతాయి, హెయిర్ సెల్స్ చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతాయి, స్కిన్ సెల్స్ చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతాయి. సో ఈ డివిజన్ని స్టాప్ చేస్తుంది. సో ఇది స్టాప్ చేసినందుకు కీమోథెరపీ ఏంటంటే మెయిన్లీ క్యాన్సర్ సెల్స్ బికాస్ దే ఆర్ మోర్ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్, దాన్ని తగ్గించడానికి మనం కీమోథెరపీ ఇస్తాం. సో దాంతోపాటు మన నార్మల్గా ఫాస్ట్గా డివైడింగ్ సెల్స్ కూడా కొంచెం దాని డివిజన్ తగ్గిపోతుంది. సో మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ లూజ్ మోషన్స్ రావడం కానీ, స్కిన్ థిన్నింగ్ అవ్వడం కానీ, నెయిల్స్ బ్రిటిల్ అవ్వడం కానీ, ఎక్కువ ఎక్సెసివ్ కొందరు వామిటింగ్స్ రావడం కానీ, వెయిట్ దానివల్ల తగ్గిపోవడం కానీ, బాడీ పెయిన్స్ రావడం కానీ అనేది జరుగుతుంది. ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీ వల్ల ఉంటాయి. ఇట్స్ ఏ సిస్టమిక్ థెరపీ అనమాట. అంటే మనం మొత్తం జనరలైజ్ బాడీకి దొరికే ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ కమ్స్ ఫర్ రేడియేషన్. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ థెరపీ. ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ బాడీకి మనము బర్న్ చేస్తాం, క్యాన్సర్ సెల్స్ని బర్న్ చేస్తాం.
టార్గెట్ ఇప్పుడు దాంట్లో కూడా చాలా టెక్నిక్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ 2D టెక్నిక్తో చేస్తున్నాయి అనమాట, పోయి 3D టెక్నాలజీతో రేడియేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు IMRTని వచ్చింది, దాని తర్వాత ర్యాపిడ్ ఆర్క్ అని వచ్చింది. సో వీఆర్ గోయింగ్ మోర్ అండ్ మోర్ ప్రిసైజ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. మెయిన్లీ రేడియేషన్ కొన్ని క్యాన్సర్స్కి ప్రైమరీ ట్రీట్మెంట్ లాగా చేస్తాం, లైక్ సర్వైకల్ క్యాన్సర్, అలాంటి క్యాన్సర్ ప్రైమరీ ట్రీట్మెంట్ లాగా చేస్తాం. మోస్ట్ ఆఫ్ దట్ రేడియేషన్ థెరపీ మనము అడ్జువెంట్ అంటే ఆఫ్టర్ సర్జరీ. మీకు కరెక్ట్గా చెప్పాలంటే సర్జరీతో చాలామంది భయపడతారు, బట్ సర్జరీ ఈజ్ ఎ వన్ టైం ట్రీట్మెంట్. దాని తర్వాత మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. కానీ కీమోథెరపీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్, కానీ రేడియేషన్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్ ఆర్ పెయిన్ ఎట్ దట్ ఏరియా, ఆ ఏరియా కొంచెం వీక్ అయిపోతుంది. సో అలా అనమాట, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనకు మెయిన్ డేంజర్ క్యాన్సర్, మనం దానికి కంట్రోల్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్కి మనం భయపడి మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా చేయొద్దు. సార్ ఇప్పుడు క్యాన్సర్ అనేది పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా ఏమైనా ఉంటాయి సార్? చాలా మంచి క్వశ్చన్ ఇది. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్, మోర్ దెన్ 60 to 70% ఆఫ్ ద క్యాన్సర్ 50 years తర్వాతనే వస్తుంది. బట్ దెర్ ఆర్ సర్టన్ క్యాన్సర్స్ లైక్ బోన్ క్యాన్సర్స్, అది 10 to 20 years మధ్యలో వస్తాయి, లైక్ ఆస్టియోసర్కోమా, ఎవింగ్ సర్కోమా. బట్ దెర్ ఆర్ సర్టన్ క్యాన్సర్స్ లైక్ విల్మ్స్ ట్యూమర్ అండ్ నెఫ్రోబ్లాస్టోమా, ఈవెన్ లెస్ దెన్ 5 to 10 years పిల్లల్లో కూడా వస్తాయి. బట్ దే ఆర్ రేర్, బట్ దే ఆర్ నోన్ టు అకర్. దాంట్లో ఈ పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి మన లైఫ్ స్టైల్తో రిలేటెడ్ పెద్దగా లింక్ ఏం లేదు, అది జస్ట్ బికాస్ ఆఫ్ జెనెటిక్ మ్యుటేషన్స్ వచ్చేస్తాయి. బట్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ పీడియాట్రిక్ క్యాన్సర్కి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి కంపేర్ టు అడల్ట్ క్యాన్సర్, ప్రొవైడెడ్ దే టేక్ ట్రీట్మెంట్. బట్ చాలామంది దే జస్ట్ గివ్ అప్ అనమాట. సో less than 10% of the cancers will be like pediatric cancers. Teenagers-లో bone cancers అవన్నీ వస్తాయి అన్నమాట. But most of the cancers like they occur after 50 years. మన కంట్రీలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్, కామన్గా చూస్తే మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓకే, దాని తర్వాత లంగ్ క్యాన్సర్. బట్ వెన్ వి కమ్ టు ఫీమేల్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్, ఫాలోడ్ బై సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. అదే మేల్స్లో కనుక వస్తే ఓరల్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్, ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్. సార్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మెయిన్గా ఉమెన్స్లో ఎక్కువ చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే విటమిన్ డి అనేది తక్కువ అవ్వడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? విటమిన్ డి అని అంటే మనకేంటంటే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట వాట్సాప్లో. ఒకసారి విటమిన్ B27 అంటారు, ఒకసారి విటమిన్ 17 అంటారు. ఇవి అన్నీ దే ఆర్ అంత పెద్దగా దాంతో డిఫరెన్స్ ఏం లేదు. ఫైనల్లీ అల్టిమేట్లీ ఒక్క విటమిన్ వల్ల డెఫిషియన్సీ వల్ల మనకు క్యాన్సర్ రావడం అనేది జరగదు. ఇట్స్ ఓవరాల్ ఎక్స్పోజర్ ఆఫ్ అవర్ బాడీ టు హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ వేరియస్ ప్రపోర్షన్స్ అనమాట, దట్ విల్ లీడ్ టు క్యాన్సర్. దాంట్లో అతి ముఖ్యమైనది, నేను డైట్ చెప్తున్నాను కాబట్టి చెప్పలేదు, టొబాకో అండ్ ఆల్కహాల్. దానివల్ల 30 to 40% ఆఫ్ ద క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు సార్ ఒక పర్సన్కి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వకముందు, వాళ్ళు టెస్ట్లకి వెళ్ళకంటే ముందు, ఇప్పుడు వాళ్ళకి క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు తెలుస్తాయి సార్? ఎస్, చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు మా క్లినిక్లో. మోస్ట్లీ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ అడుగుతారు అనమాట, సార్ ఏమైనా టెస్ట్ చెప్పండి, నేను నా బాడీలో ఏదైనా క్యాన్సర్ ఉంటే నేను తెలుసుకోవాలి. పెట్ స్కాన్ నేను చేసుకుంటాను సార్. పెట్ స్కాన్ ఎందుకు? పెట్ స్కాన్ మొత్తం బాడీది తీస్తారు కదా, పెట్ స్కాన్లో ఏమైనా క్యాన్సర్ ఉంటే తెలిసిపోతుంది. మేము క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన పేషెంట్లో కూడా అందరు పేషెంట్లో పెట్ స్కాన్ చేయించాము. నువ్వు ఏం క్యాన్సర్ లేకుండా నువ్వు మొత్తం పెట్ స్కాన్ చేయించి మీరే అడుగుతున్నారు. అన్నెసరీ యూ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద రేడియేషన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫియర్ దట్ యూ మే గెట్ క్యాన్సర్. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ దేర్ ఆర్ సర్టన్ టెస్ట్ ఫర్ ఇండివిజువల్ క్యాన్సర్. మనం నార్మల్ పర్సన్లో చేస్తే దాన్ని స్క్రీనింగ్ అంటారు. అదే మనము సిమ్టమ్స్ వచ్చిన తర్వాత చేయించుకుంటే దాన్ని ఇన్వెస్టిగేటరీ టెస్ట్ అంటాం. ఓకే, సో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో అతి ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్, మ్యామోగ్రామ్ అని చేయడం జరుగుతుంది. అది ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ 40 years ఎవ్రీ ఇయర్లీ చేసుకోవాలి, అప్ టు 60 years వరకు. మ్యామోగ్రామ్ ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. నార్మల్ ఉమెన్లో చేసుకుంటే మనకు క్యాన్సర్ అర్లీ స్టేజ్లో అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు.
అలానే ప్యాప్ స్మియర్ టెస్ట్ అని సర్వైకల్ క్యాన్సర్ని మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి ఆర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ మనం ఫ్యూచర్లో ఉంటే తెలుసుకోవడానికి ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఉంటుంది. చిన్న టెస్ట్, స్వాప్ టెస్ట్. అది ఎవ్రీ 4th year or 3 yearly ఆఫ్టర్ 25 years or 30 years చేసుకోవాలి. అది సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అన్ని క్యాన్సర్కి లేవు. You tell me one test with that I can know the cancer, whether I am at risk of the cancer or I have the cancer అంటే నో, మన సైన్స్ ఇంకా అంతా అడ్వాన్స్ మనం కాలేదు. ఒక్క టెస్ట్తో మొత్తం అన్ని క్యాన్సర్ మీకుందా లేదా తెలుసుకోవడానికి. సార్ ఇప్పుడు చాలా వరకు చాలా మంది చూస్తుంటాం ఫ్యాట్గా ఉంటారు లేదా ఒబేస్గా ఉంటారు, అలాంటి వాటిలో వాళ్ళ డెఫినెట్లీ ఛాన్స్ ఉంది. మనం ఒబేసిటీ అనేది వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం బాడీ మాస్ ఇండెక్స్, BMI ఇండెక్స్ అంటారు కదా. Ideal is body mass index is 18.5 to 25. 25 to 30 వస్తే overweight అంటారు. So you are just going to the risk of getting cancer. More than 30 అంటే you are obese now. So ఈ obese people ఏంటంటే they are at higher risk of getting cancer. కొన్ని క్యాన్సర్స్ obese peopleలో చాలా కామన్గా వస్తాయన్నమాట. లైక్ colorectal cancer, kidney cancer, okay, and endometrial cancer. ఈ క్యాన్సర్స్ ఒబేసిటీలో వచ్చే క్యాన్సర్స్, వన్ ఆఫ్ ద ఫ్యూ కామన్ క్యాన్సర్స్ విచ్ అకర్స్ ఇన్ ఒబేసిటీ. ఎందుకంటే వీళ్ళలో అగైన్ సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది అండ్ ఇంక్రీజ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ మోర్ సెల్ డివిజన్ అండ్ ఫైనలీ మోర్ మ్యూటేషన్స్ అండ్ గోయింగ్ ఇన్ టు ద క్యాన్సర్. సో డైట్ మనది ఎలా ఉండాలంటే ఫస్ట్ హోమ్ బేస్డ్ డైట్, ఎంత వీలైతే హోమ్ బేస్డ్ డైట్. That contains good amount of vegetables, good amount of fruits. Have a habit of taking fruits daily basis. Okay, oil, preferably olive oil. Use as many as spices in your diet. And dairy products, as far as it's not in our hand, but మనకు తెలిసినంత వరకు మనకు తెలిసిన దాంట్లో prevent having packed milk, okay, and good amount of exercise, at least 30 minutes of walk daily, which will reduce your calories. So if you maintain this and you avoid alcohol and tobacco, the chance of getting cancer reduces to 30 to 40% in you. Okay, thank you BCN channel for inviting me and giving me opportunity to talk on this topic of cancer. It's my privilege and honor to be here and that is one of part of my profession, to not just treat the cancer but also talk about it and prevent the cancer. Thank you. థ్యాంక్ యూ సార్, మాకు క్యాన్సర్ గురించి ఎన్నో సందేహాలను మీరు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, క్యాన్సర్ గురించిన ఎన్నో సందేహాల్ని డాక్టర్ ఉదయ్ చవాన్ గారు మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Please like and share, subscribe to Bcn Telugu News. Please like, share and subscribe to Bcn Telugu News.